తిమోతి మొదటి పత్రిక 2వ అధ్యాయము మొదటి వచనం కదా. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును. రైట్. కాబట్టి సో ఇక్కడ నేను జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటిదనంటే, ఈ వాక్యంలో దైవభక్తి గల జీవితం అంశం ఏంటిదనంటే, దైవభక్తి గల జీవితం ఆత్మీయ ఎదుగుదలకు మార్గం. మన ఆత్మీయ ఎదుగుదలకు మార్గం ఏంటిది అనంటే దైవభక్తి గల జీవితమే. కాబట్టి ఈ వాక్యంలో రాయబడ్డది, మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అని అక్కడ ప్రార్థనలు చేయాలి అనేసి దాని కంటిన్యూషన్ అక్కడ మనం చూస్తాం. మొదటి తిమోతి 2:1-2 వచనాలలో మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఈరోజు క్రైస్తవ జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైన, మరి దేవుని హృదయానికి ఎంతో ఇష్టమైనటువంటిది ఏంటిది అని అంటే దైవభక్తి. దైవభక్తి అన్నటువంటిది దేవునికి ఇష్టము, అది మనకెంతో మరి ఆశీర్వాదకరమైనటువంటిది కూడా. కానీ నిజానికి ఈ రోజులలో భక్తి అనే పదానికి అర్థమే మారిపోయింది. చాలామంది దృష్టిలో భక్తి అని అంటే కేవలం ఏదో ఆదివారం నాడు బైబిల్ పట్టుకొని చర్చ్కి రావడం, చక్కగా పాటలు పాడడం, లేదా ఆఫరింగ్స్ ఇవ్వడం, ఇది మాత్రమే అనేసి అనుకుంటారు. కానీ సో బైబిల్ చెబుతున్నటువంటి నిజమైనటువంటి దైవభక్తి ఏంటిది అని అంటే, అది బాహ్య ఆచారాల మీద కాదు ఫోకస్ అయ్యేది. సో అది అంతరంగ స్వభావం మీద ఆధారపడి ఉంటుంది అన్నటువంటిది బైబిల్ సెలవిస్తున్నటువంటిది. సో అపోస్తుడైన పౌలు మరి ఎఫెసు సంఘములో సేవ చేస్తున్నటువంటి తన ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతికి ఈ పత్రికను రాస్తూ, మరి ఆ రోజుల్లో ఉన్నటువంటి ఆ తప్పుడు బోధలను, ఆ లోక ఆశలను జయించి దేవునికి ఇష్టమైనటువంటి సంఘముగా ఎలా జీవించాలో నేర్పించడానికి దైవ భక్తి అనే పదాన్ని పదే పదే ఆయన గుర్తు చేశాడు. ఈ యొక్క లెటర్లో ఉపయోగించాడు. ఆయన అసలైన దైవభక్తి కలిగి ఉండండి, ఆ తప్పుడు బోధలకు ఏమాత్రం కూడా చోటు ఇవ్వకుండా సరైనటువంటి భక్తి జీవితాన్ని కలిగి ఉండండి అని చెప్తా ఉంటున్నాడు. కాబట్టి మన జీవితంలో భక్తి, విశ్వాసము ఈ రెండు కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటివి. ఒక నాణ్యానికి రెండు వైపులు ఏ విధంగా ఉంటాయో బొమ్మ బరుసులాగా మన ఒక క్రైస్తవ జీవితానికి కూడా విశ్వాసము, భక్తి అనేవి రెండు వైపులా ఉంటాయి. కేవలం విశ్వాసం మాత్రం ఉంటే సరిపోదు, భక్తి ఉండాలి. కేవలం భక్తి మాత్రమే ఉంటే సరిపోదు, విశ్వాసము ఉండాలి. దాన్నే యాకోబు విశ్వాసము క్రియలు అని తన పత్రికలో రాస్తూ ఉంటాడు. విశ్వాసము లేకుండా క్రియలుండి వ్యర్థము, క్రియలు లేనటువంటి విశ్వాసము కూడా వ్యర్థమే, అది మృతమైంది అనేసి యాకోబు రాస్తూ ఉంటాడు. కాబట్టి ఈరోజు మరి ఈ పౌలు గారు రాసినటువంటి తిమోతికి రాసినటువంటి మొదటి పత్రికలో దైవభక్తి గురించి రాసినటువంటి ఒక అద్భుతమైనటువంటి 7 సత్యాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఓకే, కేవలము ఈ తిమోతి పత్రికలో నుండే, ఇంకా బయటికి ఎటు వెళ్ళేది లేదు. ఈ పత్రికలో నుంచే ఒక 7 విషయాలను, భక్తిని గురించినటువంటి 7 విషయాలను ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటిది, సో ఫస్ట్ వన్, దైవభక్తి మన బాధ్యత. దైవభక్తి మన బాధ్యత. 2వ అధ్యాయం, మొదటి తిమోతి 2వ అధ్యాయము 10వ వచనం చూస్తాం. 10వ వచనం, దైవభక్తి గల వారమని చెప్పుకొని స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమను తాము అలంకరించుకొనవలెను. రైట్. సో దైవభక్తి గలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలెను అని ఇక్కడ చూస్తూ ఉంటున్నాం.
సో దేవుని పిల్లలమని చెప్పుకున్నప్పుడు ఇక్కడ స్త్రీ పురుష భేదం ఏమి లేదు. ఇక్కడ రాయబడ్డది దేవుని పిల్లలమని చెప్పుకుంటున్నప్పుడు దానికి తగినట్లుగా జీవించడము అన్నటువంటిది మన బాధ్యత. ఇక్కడ నేను కేవలము వస్త్రధారణ గురించి మాత్రం చెప్పట్లేదు, లేక స్త్రీల గురించి మాత్రం చెప్పట్లేదు. ఏమని రాయబడ్డది? దైవ భక్తి గలవారమని చెప్పుకొను వారు ఎవరైనా, దైవ భక్తి గలవారమని చెప్పుకొను పురుషులైనా స్త్రీలైనా, పెద్దలైనా చిన్నలైనా, సేవకులైనా విశ్వాసులైనా, ఎవరైనా కావచ్చు, దైవ భక్తి గలవారమని చెప్పుకొనే వారు దానికి తగినట్లుగా జీవించడం అన్నటువంటిది మన బాధ్యత. సో ఇక్కడ సత్క్రియలు అని అంటే సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలెను అని రాయబడ్డది. సత్క్రియలు అంటే ఏదో కేవలం బయట చేసే మంచి పనులు మాత్రమే కాదు, సమాజానికి చేసే సేవ మాత్రమే కాదు. సత్క్రియలు అని అంటే ఏంటిది అనేది అని అంటే క్రీస్తు స్వభావాన్ని మన క్రియలలో చూపించడం. సత్క్రియలు అంటే క్రీస్తు యొక్క స్వభావాన్ని. ఏంటిది క్రీస్తు స్వభావము? అవన్నీ కూడా ప్రేమ చూపించడము, దయ చూపించడము, జాలి చూపించడము, ఓర్చుకోవడము, అవన్నీ ఆత్మఫలం ఉన్నది కదా. ఆత్మఫలములో వచ్చినటువంటివన్నీ కూడా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము, ఇవన్నీ కూడా దేవుని యొక్క స్వభావము, పరిశుద్ధత, ఇవన్నీ వస్తాయి. ఆయనకు తగినట్టుగా మనం జీవించాలి. దేవుని పిల్లలమని చెప్పుకునే మనలో ఆయన యొక్క స్వభావము ఉండాలి. ఈ స్వభావమును మనం ధరించుకున్నటువంటి వారమై అప్పుడు మనం చెప్పుకోవాలి దేవుని పిల్లలమని. నేను దేవుని బిడ్డను అని చెప్పుకునే రైట్ మనకి ఎప్పుడు ఉంటుంది అని అంటే ఆయనలాగా మనం నడుచుకుంటున్నాం, ఆయన స్వభావములో పాలివారమైనప్పుడు, ఆయనలాగా మనం జీవిస్తున్నప్పుడు, మన ఆలోచనలు, మన తలంపులు, మన క్రియలు, మన నడక, మన పడక, మన మాటలు అన్నీ. మనం ఎవరైనా అన్నప్పుడు ఓర్చుకోకపోతే మనం దేవుని పిల్లలమా? ఓర్పు లేకపోతే, సహనము లేకపోతే, అరుస్తూ ఉంటే, గొడవ పడుతూ ఉంటే దేవుని పిల్లలం కాలేము. మనలో ఓర్పు, సహనము, దీర్ఘశాంతం, ప్రేమతో ఇవన్నీ కూడా దేవుని ప్రేమ మనలో ఉంటున్నప్పుడు వివేచిస్తాం, ఆలోచన కలిగి ఉంటాం, ఓర్చుకుంటాం, సహించగలుగుతూ ఉంటాం. కాబట్టి దైవభక్తి అని అంటే కేవలం ఏదో చర్చ్కి వచ్చేసి బైబిల్ పట్టుకొని వచ్చి ప్రార్థన చేసి ఆదివారం వచ్చినాం, ప్రార్థన చేసినాం, కానుకలు ఇచ్చేసినాం, వెళ్ళిపోయినాం, అది కాదు దైవభక్తి అని అంటే. సో ఇక్కడ చెప్పబడుతున్నటువంటిది ఏంటంటే ఆయన యొక్క స్వరూప్యంలోనికి మనం మారడం. సత్క్రియల చేత మనము ఆ సత్క్రియలను ఏం చేయాలంట? ధరించుకోవాలి, అలంకరించుకోవాలి. సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలెను. ఈరోజు మనం ఇది ఆలోచన చేద్దాం. సత్క్రియల చేత మనల్ని మనము అలంకరించుకోవాలి. అది దైవభక్తి. సత్క్రియల చేత నీవు నేను ఏం చేయాలట? అలంకరించుకోవాలి. అక్కడ స్త్రీలను ఎందుకు తీసుకొచ్చాడు అని అంటే అలంకరణ, ఒక బాహ్యపరమైనటువంటి అలంకరణ, ఆభరణాలు కావచ్చు, వస్త్రాలు కావచ్చు, ఆ అలంకరణ ఏ రీతిగా చేసుకుంటారో ఆ విధంగా దైవభక్తి విషయంలో సత్క్రియలనే అలంకారం ఇది మనకందరికి ఉండాల్సినటువంటిది. అది దైవభక్తి యొక్క డెఫినేషన్. అది అసలైనటువంటి దైవభక్తి. సో ఇది లేకుండా, ఈ సత్క్రియలు లేకుండా, ఈ లక్షణాలు లేకుండా, ఈ ఆత్మఫలము లేకుండా
నేను భక్తిపరుడు నేనంటే బైబిల్ యాక్సెప్ట్ చేయదు, దేవుడు యాక్సెప్ట్ చేయడు. కాబట్టి ఇవన్నీ కూడా మనలో ఉండాలి. ఒక చెట్టు మంచిదా కాదా అని ఎట్లా తెలుస్తుంది చెప్పండి? దాని ఆకులను బట్టా, ఫలాలను బట్టి కదా. సో ఫలాలను బట్టే, ఆ ఫలాలు ఫలించిన దాన్ని బట్టి, దాంట్లో ఉన్నటువంటి ఆ మాధుర్యాన్ని బట్టి, చక్కని అది దాన్ని బట్టే తెలుస్తూ ఉంటుంది అది మంచి చెట్టు. మంచి చెట్టు కాకపోతే, ఫలాలు ఫలించకపోతే అది దండుగా ఎందుకు, భూమి వేస్ట్, అక్కడ ఉండి ఆ ఎరువు దానికి నీళ్లు పోయడం కానీ ఇవన్నీ కూడా వృధా అనేసి దాన్ని కొట్టేస్తారు, తీసేస్తారు. కాబట్టి మన యొక్క సత్క్రియలు, మన ఫలాలు, వాటిని బట్టే మనం ఏంటో, మనం భక్తి గల వారమా కాదా అన్నది అర్థమవుతుంది. సో మత్తయి సువార్త 7వ అధ్యాయంలో అదే రాయబడ్డది కదా. ఫలాలను బట్టే మీరు తెలుసుకుంటారు. అక్కడ బోధకుల గురించి, అబద్ధ బోధకుల గురించి చెబుతూ ఆ మాట అంటూ ఉంటాడు, ఫలాలను బట్టే మీరు తెలుసుకుంటారు, బోధని బట్టి కాదు. బోధ ఎవరైనా చాలా బ్రహ్మాండంగా చేయొచ్చు, బోధని బట్టి కాదు. దేన్ని బట్టాట? ఫలాలను బట్టి. వారి యొక్క ప్రేమ, వారి యొక్క ఆప్యాయత, వారి యొక్క శ్రద్ధ, వారి భక్తి, ఇవన్నీ కూడా, వారి విశ్వాసం కావచ్చు, ఇవన్నీ. కాబట్టి దైవ భక్తి మన బాధ్యత. ఇలాంటి భక్తిని కలిగి ఉండాలి. అందుకే ఈ పత్రికలో మరి సంఘములో ఇదిగో ఇలాంటి భక్తి ఉండాలి అని తిమోతికి, పాస్టర్గా ఎఫెసీ చర్చ్కి పాస్టర్గా ఉన్నటువంటి తిమోతికి రాస్తున్నాడు పౌలు గారు. జైల్లో ఉండి, రోమా చెరసాలలో ఉండి రాస్తూ ఉంటున్నాడు ఇలా ఉండాలి అని. కాబట్టి మనం ఏం చేయాలి? ప్రతిరోజు ఉదయం లేగానే మన ప్రవర్తనను చెక్ చేసుకోవాలి. మనం ఏ విధంగా ఉన్నాం, నిన్న దినాన్ని ఎలా ఉన్నాము, ఈరోజు ఎలా ఉన్నాము, ఎవరినైనా గాయపరిచాను నా మాటల ద్వారా, నా ఇంట్లో వాళ్ళను, నా భర్తను, నా భార్యను, నా పిల్లలను, లేకపోతే నా వాళ్ళను, నా పని దగ్గర నా మాటల ద్వారా ఎవరినైనా నేను గాయపరిచానా, మనల్ని మనం చెక్ చేసుకోవాలి. బాధ పెట్టానా చెక్ చేసుకోవాలి. మన ప్రవర్తన ఎలా ఉంటుంది, మన మాటలు ఎలా ఉంటున్నాయి, ఓపికను, సహనాన్ని, ప్రేమను మనం ఇవ్వగలుగుతున్నామా, పంచగలుగుతున్నామా? సో సెల్ఫ్ చెకింగ్ అన్నటువంటిది చాలా అవసరమైనటువంటిది కదా. మంచి మంచి పోస్టులు పెడతా ఉంటాం కదా, వాట్సాప్ స్టేటస్ పెడతారా, మంచి మంచి కొటేషన్స్, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇది మంచిది, జీవితం అంటే ఇట్లుంటుంది. మరి మన లైఫ్లో ఫస్ట్ మనం దాన్ని ఏం చేయాలి? మనం అన్వయించుకోవాలి. మనం అలాగ ఉన్నామా? ఓకే, పెట్టు. మనం అలా ఉన్నప్పుడు నువ్వు కూడా ఇలా ఉండు అనేసి ఎవరికో మెసేజ్ పెట్టడానికి మంచిది, పెట్టు అలా. సో మన జీవితంలోనే అది లేనప్పుడు, మనం దాన్ని ఆచరించినప్పుడు, దాన్ని పాటించినప్పుడు దాన్ని ఇతరులకు చెప్పొద్దు, ఇతరులకు దాన్ని పంచొద్దు. అది కాబట్టి సో దైవ భక్తి మన బాధ్యత. అది ఈరోజు నుంచి మనం జ్ఞాపకం చేసుకుందాము. సో అలాంటి దేవుడు మెచ్చే, దేవుని వాక్యానుసారమైనటువంటి ఈ దైవ భక్తిని మనము కలిగి ఉందాం. నెక్స్ట్ రెండవదిగా మనం చూస్తే సెకండ్ వన్, నెమ్మది కలిగిన జీవితానికి దైవభక్తి అవసరం. ప్రశాంతమైన జీవితానికి, సమాధానకరమైనటువంటి జీవితం కావాలంటే దైవభక్తి అవసరం అన్నటువంటిది రెండవది. రైట్. దీనికి 2 ఇదే తిమోతి పత్రికలో 2వ వాక్యము 1-2 వచనాలలోనే ఇక్కడ మనం చూస్తున్నాం. మనం సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము రాజులందరి కొరకు, అధికారుల కొరకు ప్రార్థన చేయవలను అని ఇదే వాక్యంలో రాయబడ్డది ఇక్కడ. కాబట్టి నెమ్మదిగా సుఖముగా బ్రతుకు నిమిత్తము దైవభక్తి కావాలి. దైవభక్తి ఎందుకు అవసరమో చెప్పండి. ఎందుకు అవసరం? మన జీవితంలో, మన కుటుంబంలో నెమ్మది ఉండాలంటే, శాంతి సమాధానం ఉండాలంటే ఏం కావాలి? అక్కడ ఏం నీడు? దైవభక్తి. దైవభక్తి లేదు అని అంటే అసమాధానం ఏర్పడుతుంది. అది మన జీవితంలోనైనా కుటుంబంలోనైనా. దైవభక్తి కొరవడిందని అంటే ఫ్యామిలీ ప్రేయర్ కావచ్చు, వ్యక్తిగతంగా ప్రేయర్ కావచ్చు, దేవుని యొక్క వాక్యానికి లోబడకపోవడం కావచ్చు,
అదే వాక్యానుసారమైన దైవభక్తి. దైవభక్తి అంటే ఇక్కడ మళ్ళా ఏదో మీది కనబడేది కాదు. అలాంటిది కొరవడింది అని అంటే సమస్యలు వస్తాయి, సమాధానం లేకుండా పోతుంది, నెమ్మది లేకుండా పోతుంది. కాబట్టి ఇక్కడ ఏంటిది అని అంటే మనము నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం దైవభక్తి కావాలి, ప్రార్థన కావాలి. అది మన కొరకు, తర్వాత మన కుటుంబం కొరకు, ఇంకా అక్కడ ఇచ్చినటువంటి అందరి కొరకు, మన పట్టణం కోసం, మన దేశం కోసం, రాజుల కోసం, అధికారుల కోసం, అందరి కోసం ప్రార్థన చేయడం. ఎప్పుడు ప్రార్థన చేస్తాము? దైవభక్తి. దైవభక్తిని మనము కలిగి ఉంటున్నప్పుడు ప్రార్థన చేయగలుగుతాం. కాబట్టి దేశంలో ప్రశాంతత, సమాజంలో నెమ్మది ఉన్నప్పుడే మనం దేవుణ్ణి ఆరాధించడానికి, మరి భక్తిలో ఎదగడానికి ఒక మంచి వాతావరణం అని ఏర్పడతా ఉంటుంది. కాబట్టి దైవభక్తి కలిగినటువంటి జీవితము కేవలం వ్యక్తిగతమైనది కాదు, అది సమాజపరమైనటువంటిది, సమాధానంతో ముడిపడి ఉన్నది, సమాజం యొక్క సమాధానంతో ముడిపడి ఉన్నది అనేసి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకే పౌలు గారు అధికారుల కొరకు, సమాజం కోసము, నాయకుల కొరకు, అందరి కొరకు ప్రార్థన చేయమనేసి అంటున్నాడు. మనం వ్యక్తిగతంగా భక్తి కలిగి ఉంటేనే సమాజం కోసం ప్రార్థన చేయగలుగుతాం. సమాజం కోసం ప్రార్థన చేసినప్పుడే మనం నెమ్మదిని, సమాధానాన్ని, అర్థమైంది ఈ మాట. మనం ప్రార్థన చేయకపోతే దేశము, సమాజము పాడైపోతూ ఉంటాయి. సో అక్కడ సమాధానం ఉంటేనే ఇక్కడ మనము నెమ్మదిగా ఈ కాంగ్రిగేషన్, ఈ విధంగా మనం కలుసుకొని ఆరాధించగలుగుతాం. అందుకే వారి కోసం ప్రార్థన చేయాలి. సో కొన్ని ప్రాంతాల్లో, కొన్ని దేశాలలో యుద్ధ పరిస్థితులు ఉన్నాయి. వాళ్లకు యుద్ధాలు, వాతావరణాలు, అలాంటి పరిస్థితులు వచ్చేసి, లేకుంటే ఏదో ప్రకృతి విపత్తులు వచ్చేసి నెమ్మది లేదు, సమాధానం అంటే అంత ఎక్కడిదక్కడ ఇదైపోయినటువంటి పరిస్థితులలో వారు కలిసి ఆరాధించలేని పరిస్థితులు ఉన్నాయి. ఒక ఇంటిలో కూడా వారు కూర్చొని ఆరాధించుకోలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. వ్యతిరేకతలు ఉన్నాయి. క్రైస్తవులు అంటే వ్యతిరేకతలు, అనేక హింసలు, అనేక రకాలైనటువంటి చట్టాలు తీసుకొచ్చి అలాంటి పరిస్థితులు ఉన్నాయి. అలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే ప్రార్థించడమే. మనం ప్రార్థించడం ద్వారానే అక్కడ సమాధానం ఉంటుంది, నెమ్మది ఉంటుంది. సో దాని ద్వారా మనం కూడా వ్యక్తిగతంగా, కుటుంబంగా నెమ్మదిని, సమాధానాన్ని అనుభవించగలుగుతాం. కాబట్టి వ్యక్తిగత ప్రార్థనలలో దేశ క్షేమం కోసము, నాయకుల కోసము మనము ప్రార్థన చేయాలి. కాబట్టి రెండవది ఏంటిది ఇక్కడ? నెమ్మది కలగడానికి, నెమ్మది కలుగు నిమిత్తము దైవభక్తి అవసరం. అందుకే మనం దైవభక్తి కలిగి ఉండాలి. దైవభక్తి కలిగి ఉంటే సమాధానం, నెమ్మదిని మనము మన జీవితాల్లో కలిగి ఉండగలుగుతాం. కాబట్టి ఈరోజు నుంచి ఏం చేయాలి? మనము ప్రార్థన చేయాలి. సో వ్యక్తిగతంగా, కుటుంబంగా, దేశం కోసం, నాయకుల కోసం, మన పట్టణం కోసం, సంఘం కోసం. సో విజ్ఞాపన ప్రార్థనలు, ఇవన్నీ కూడా విజ్ఞాపన ప్రార్థన చేయాలి. వ్యక్తిగతంగా మనం దేవుల్లో భక్తి కలిగి ఉండాలి. నెక్స్ట్ మూడవది, థర్డ్ వన్ వచ్చేసి దైవభక్తి వెనక ఉన్న గొప్ప రహస్యం. థర్డ్ వన్, దైవభక్తి వెనక ఉన్న గొప్ప రహస్యం కూడా ఇదే పత్రికలో పౌలు గారు చెబుతూ ఉంటున్నారు. 3వ అధ్యాయం 16వ వచనం, 1 తిమోతి 3వ అధ్యాయము 16వ వచనం. నిరాక్షేపముగా దైవభక్తిని గురించిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యెను, ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు పొందెను, దేవదూతలకు కనబడెను, రక్షకుడని జనములలో ప్రకటింపబడెను, లోకమందు నమ్మబడెను, ఆరోహణుడై తేజోమయుడయ్యెను. రైట్. కాబట్టి సో ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పబడుతుంది మన దైవభక్తికి మూలం ఏంటిది, మూలాధారం ఏంటిది, ఒక రహస్యం ఇక్కడ చెప్పబడుతుంది. దైవభక్తి వెనక ఉన్నటువంటి ఆ గొప్ప రహస్యం ఏంటిది అని అంటే యేసుక్రీస్తే. ఏంటిది ఆ రహస్యం అని అంటే యేసుక్రీస్తే. సో దేవుడు మానవ శరీరముతో ఈ భూమి మీదకి దిగివచ్చి, ఆయన నీతిమంతునిగా తీర్చబడి మన కోసము మరి దైవభక్తి కలిగినటువంటి జీవితానికి ఒక మాదిరిగా ఉన్నాడు. పరిశుద్ధంగా జీవించాడు, పరిశుద్ధంగా బ్రతికాడు, తన పరిశుద్ధమైన రక్తాన్ని చిందించాడు, మన కోసం శిలువలో మరణించాడు,
సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు, ఆరోహణుడయ్యాడు, తేజోమయుడయ్యాడు. సువార్త అంటే ఇదే. ఆయనను నమ్మితే ఆ నమ్మడమే, ఆయనను గూర్చినటువంటి వార్తనే మన జీవితంలో విశ్వాసాన్ని కలగజేస్తుంది, భక్తిని కలగజేస్తుంది. విశ్వాసం ఎట్లా వస్తుంది చెప్పండి? వాక్యానుసారంగా ఎట్లా వస్తుంది విశ్వాసం? వినుట వలన. ఏమిటిని వినుట వలన? యేసు క్రీస్తును గూర్చిన మాటలను వినుట వలన అని ఉంటుంది అక్కడ. వినుట వలన విశ్వాసం కలుగును, అది యేసు క్రీస్తును గూర్చిన మాటలు వినడం. యేసు క్రీస్తు ఏం చేశాడు అని అంటే ఇగో ఇదే. ఆయన దేవాతి దేవుడై ఉండి మనల్ని ప్రేమించి మన కోసం ఈ భూమి మీదకి వచ్చాడు. మన స్థానంలో మన శిక్షను అనుభవించాడు. అక్కడ దైవభక్తి కలుగుతుంది. నా కోసం, పాపినైన నా కోసము, నా స్థానములో ఆయన నా కోసం మరణించాడు. ఎవరు పెడతాడు తన ప్రాణాన్ని? ఎవరు పెడతారు? యేసు ప్రభు నీ కోసం, నా కోసం తన ప్రాణాన్ని పెట్టాడు. అక్కడ భక్తి స్టార్ట్ అవుతుంది, అక్కడ భక్తి ప్రారంభమవుతుంది. నా కోసం నా ప్రభు మరణించాడు. ఆయన కోసం నేను ఏమి ఇవ్వగలను? ఏమిచ్చి ఆయన రుణాన్ని తీర్చగలను? అక్కడ భక్తి ప్రారంభమవుతుంది. భక్తికి మూలాధారం ఏంటిది అని అంటే యేసు క్రీస్తే. ఇది మనకు అర్థమైనప్పుడు ఆయన మీద, ఆయన పాదాల మీద పడతాం మనం. ప్రభువా, ఈరోజు నేను ఇలా ఉన్నానంటే దానికి కారణం నీవే. నేను రక్షించబడ్డాను, నేను ఈ స్థితిలో ఉన్నానంటే నీవే కారణం. కాబట్టి అది మనం గుర్తు చేసుకోవాలి. ఆ వాక్యము శరీరధారి అయి మన మధ్య నివసించాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మన భక్తి మన స్వనీతిపై ఆధారపడకూడదు. ఎప్పుడు కూడా యేసు క్రీస్తు వైపుకు చూస్తూ ఆయన మన కొరకు చేసినటువంటి త్యాగాన్ని ధ్యానిస్తూ ఆరాధిస్తూ ఆయనకు మనల్ని మనం సమర్పించుకోవాలి. సజీవ యాగముగా మనల్ని మనము ఆయనకు సమర్పించుకోవాలి. కాబట్టి యేసు క్రీస్తు అనే సత్యం మీదనే మనము స్థిరంగా ఉండగలుగుతాం. ఇంకా వేరే ఏ సిద్ధాంతాలు లేవు. ఆ సిద్ధాంతం, ఈ సిద్ధాంతం, ఆ డినామినేషన్, ఈ డినామినేషన్, ఆ భేదాలు, ఈ భేదాలు ఏవి లేవు. యేసు క్రీస్తు మాత్రమే, ఆయనే మనకు ఆధారం. కాబట్టి మన భక్తి వెనుక ఉన్న గొప్ప రహస్యం ఏంటిదంటే యేసు క్రీస్తే. ఆయన నమ్ము, ఆయనను అనుసరించు, ఆయనను పోలి నడుచుకో. అదే చెబుతున్నాడు పౌలు గారు సంఘానికి. నెక్స్ట్ నాలుగవది భక్తి సాధన నిరంతరం చేయాలి. భక్తి సాధన నిరంతరం చేయాలి. ప్రాక్టీస్ అండ్ ఎక్సర్సైజ్ ఈ గాడ్లీనెస్. కాబట్టి భక్తి సాధన అన్నటువంటిది ఎప్పుడు చేస్తూనే ఉండాలి. 4వ అధ్యాయం 7వ వచనంలో రాయబడ్డది, అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకొనుము. దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకో అని అంటున్నాడు. సాధకం చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. ప్రతిరోజు కూడా ప్రాక్టీస్ చేయాలి, ఎక్సర్సైజ్ చేయాలి. ఈ దైవభక్తిని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయాలి. ఏదో ఆదివారం నాడే కాదు. ఆదివారం నాడు మాత్రమే అని అంటే మనం స్థిరంగా బలంగా ఉండలే. శరీరానికి ఎక్సర్సైజ్ ఎట్లా అవసరమో, ప్రతిరోజు వాకింగ్, ప్రతిరోజు ఎక్సర్సైజులు ఎట్లా అవసరమో బలంగా ఉండడానికి, ఆత్మీయ జీవితంలో కూడా బలంగా ఉండాలంటే ప్రతిరోజు ఈ ప్రాక్టీస్ చేయాల్సిందే, ఈ ఎక్సర్సైజ్ చేయాల్సిందే. కాబట్టి మరి ఇది 2 విధాల ప్రయోజనం అంట. చూడండి, ఇంకా అక్కడ కింద వచనాల్లో ఉన్నది. శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనమవును కానీ దైవభక్తి ఇప్పటి జీవము విషయంలోను రాబోవు జీవం విషయంలోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమవును.
కాబట్టి దీన్ని నువ్వు ప్రాక్టీస్ చేయి. పౌలు గారు చెప్తున్నాడు, తిమోతికి చెబుతున్నాడు, దీన్ని నువ్వు ప్రాక్టీస్ చేయి, సంఘములో దీన్ని బోధించు. ఇది ప్రతిరోజు ప్రాక్టీస్ చేయాల్సినటువంటిది. మొదటి కొరింథీ 9:25 వాక్యం చూడండి. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 25వ వచనం. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా ఉండును. వారు క్షేమము కిరీటమును పొందుటకును, మనమైతే అక్షేమము కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము. రైట్. కాబట్టి ఇక్కడ ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నాడు అని అంటే, పందెమందు పోరాడు ప్రతివాడును అన్ని విషయములలో మితముగా ఉండును. పందెములో, ఒక రేస్లో పాల్గొనడానికి, లేక ఏదైనా ఒకటి గెలవాలంటే, ఒక బహుమానం గెలవాలంటే, అది గేమ్స్ కావచ్చు, లేకపోతే మామూలుగా ఒలింపిక్ గేమ్స్ అంటారు కదా, దాంట్లో చాలా రకాలు ఉంటాయి. సో వాళ్ళకు ఊరికనే వస్తుందా? ఊరికనే వస్తుందా? రన్నింగ్ రేసే ఉన్నది అనుకుందాం. రన్నింగ్ రేస్ ఊరికనే వస్తారా? వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళు ఏం చేస్తారు? ప్రతిరోజు ప్రాక్టీస్ చేయాలి. గ్రౌండ్కి వెళ్ళి చూడండి, స్టేడియానికి వెళ్ళి చూస్తే ప్రతిరోజు, ఇప్పుడు నోటిఫికేషన్ పడ్డదంట పోలీస్ శాఖలో ఉద్యోగాల కోసం. ఏం చేస్తున్నారు? సంవత్సరాలుగా వారు ఎదురు చూస్తున్నారు. సంవత్సరాలుగా వచ్చినప్పుడు చూద్దాంలే అనేసి మూలను కూర్చోలే. ఏం చేస్తున్నారు? ప్రతిరోజు ప్రాక్టీసే. ప్రతిరోజు కిలోమీటర్లు పరిగెత్తుతూ ఉన్నారు. ఆల్ ఎక్సర్సైజెస్ అన్నీ చేస్తూ ఉంటున్నారు. ప్రాక్టీస్ అది ఏదో ఒకప్పుడు చేసేది కాదు, ప్రతిరోజు చేయాల్సింది. అది సాధించాలంటే ఇది ప్రతిరోజు చేయాలి, ప్రతిరోజు మెరుగుపరచుకోవాలి, ప్రతిరోజు డెవలప్ కావాలి. దైవభక్తి కూడా అంతే. దాన్ని ఎగ్జాంపుల్ చెప్తున్నాడు ఇక్కడ. మరి పందెమందు పోరాడు ప్రతి వాడు అన్ని విషయములలో మితంగా ఉండును. మితంగా ఉండడం ఇక్కడ అంటే, ఏది పడితే అది తిని శరీరాన్ని పెంచిండు అనుకో, వాడు పరుగు పందెంలో పరిగెత్తలేడు. ఏం చేయాలి? ఏది తినాలో అదే తినాలి, ఏది తినకూడదో అది తినకూడదు, ఏది తాగాలో అదే తాగాలి. ప్రతి దాంట్లో కూడా ఒక లిమిట్ ఉంటుంది అన్నట్టు. ఆ విధంగా కాబట్టి మనకు కూడా దైవభక్తి విషయంలో కూడా ప్రతిదానికి లిమిట్స్ ఉన్నాయి, ప్రతిదానికి కూడా మనకు హద్దులు ఉంటాయి. సో వాటిని మనము, వాక్యం చెబుతుంది, వాటిని ఏర్పరచుకోవాలి. ప్రతిరోజు కూడా ప్రాక్టీస్ చేయాలి. అప్పుడే మనము ఒకరోజు బహుమానము పొందుతాం. కాబట్టి భక్తి సాధన నిరంతరము చేయాల్సినటువంటిది, నిరంతరం చేయాల్సింది. అంతే తప్ప పనికిరాని ముసలమ్మ ముచ్చట్లు పెట్టదు. ఇప్పుడు ముసలమ్మ ముచ్చట్లు ఏంటిది? ఇప్పుడు ఎవరు ఆ ఇంటికి ఇంటికి వెళ్ళి ముసలమ్మ ముచ్చట్లు పెట్టట్లే, ఈ ఫోన్ తోటే ముచ్చట పెడతా ఉన్నారు. దినం ఎట్లా గడుస్తున్నది? ఇవే ముసలమ్మ ముచ్చట్లు అన్నట్టు. ఇప్పుడు ఫోన్, రీల్స్, ఇంకా టైం దొరికితే చాలు గంటలు అందులో పడిపోయినారంటే టైం తెలియట్లేదు. యూట్యూబ్ చూడడమా, లేకుంటే ఇవన్నీ కూడా టైం వేస్ట్ చేయడం అన్నట్టు. మనకు అవసరం ఉన్నదా దాన్ని వాడుకోవాలి, పక్కన పెట్టేసేయాలి. అవసరం ఉన్నప్పుడు వాడుకోవాలి, పక్కన పెట్టాలి. కానీ దాన్నే ఎక్కువ టైం అన్నటువంటిది అది మనల్ని ఏం చేస్తుందంటే దైవభక్తి నుంచి డైవర్ట్ చేస్తుంది. మన లోక సంబంధంగా తీసుకెళ్తూ ఉంటుంది, దైవ సంబంధంగా తీసుకెళ్ళదు. దైవ సంబంధమైన విషయాలు చూడు. ఒకవేళ ఏదైనా చూడాలనుకుంటే ఆత్మీయతలో బలపడడానికి చూడాలి, నేర్చుకోవడానికి చూడాలి. కాబట్టి ఉత్త పనికిరాని ఫేస్బుక్ అని, ఇన్స్టాగ్రామ్ అనేసి పనికిరానటువంటి విషయాలన్నీ కూడా నా ఫోన్లో లేదు, ఇన్స్టాగ్రామ్ లేదు, ఫేస్బుక్లో రోజు ఒకసారి ఒక వాక్యం పోస్ట్ పెడతాను, ఇంకా మళ్ళీ నేను దాన్ని చూడాను. దేవుని యొక్క నామ మహిమార్థమై దాన్ని వాడుకోవాలి. మనం ఏదన్నా వాడుతుంటే వాడొద్దని చెప్పట్లేదు, దాన్ని దేవుని నామ మహిమార్థమై వాడుకోవాలి. దాని ద్వారా మనం ఇతరులకు మేలు చేయాలి, ఇతరులు బలపడేటట్టు ఉండాలి, ఏమన్నా నేర్చుకునేటట్టు ఉండాలి. దాని ద్వారా మనం ఏదైనా మంచి నేర్చుకునేటట్టు ఉండాలి. అంతే, అంతకు మించి లిమిట్ అన్నటువంటిది ఉండాలన్నట్టు, పరిమితులు పెట్టుకోవాలి అంతే. కాబట్టి
సో భక్తి సాధన నిరంతరము చేయాలి. ఇది 4వ విషయం. నెక్స్ట్ 5వదిగా మనం చూస్తే, 5వది దైవ భక్తికి తగిన సరైన బోధ. దైవ భక్తికి తగిన సరైన బోధ. 6వ అధ్యాయము 3వ వచనం చూడండి. 6వ అధ్యాయం 3వ వచనం. ఎవడైనను ఆ. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క హిత వాక్యములను దైవ భక్తికి అనుగుణ్యమైన బోధను అంగీకరింపక భిన్నమైన బోధను ఉపదేశించిన ఎడల వాడేమియు ఎరగక తర్కములను గూర్చియు వాగ్వాదములను గూర్చియు వ్యర్థముగా ప్రయాసపడుచు గర్వాంధుడగును. రైట్. కాబట్టి సో ఇక్కడ చెప్పబడుతున్నటువంటిది ఏంటంటే హితవాక్యం, యేసు క్రీస్తు యొక్క హితవాక్యములను దైవ భక్తికి అనుగుణ్యమైన బోధను అంగీకరింపక, భిన్న వాక్యాలు దైవ భక్తికి భిన్నమైనటువంటి బోధను ఉపదేశిస్తే దాన్ని యాక్సెప్ట్ చేయొద్దు. కాబట్టి ఇక్కడ నేను జ్ఞాపకం చేసేది ఏంటంటే, మన దైవ భక్తి వాక్యానుసారమైన బోధ మీద ఆధారపడి ఉండాలి. మన దైవ భక్తి దేని మీద ఆధారపడి ఉండాలి? వాక్యానుసారమైనటువంటి బోధ మీద ఆధారపడి ఉండాలి. సో ఈ తప్పుడు బోధలు అనేవి, లేకపోతే మన సొంత అభిప్రాయాలు అనేటివి దైవ భక్తిని పాడు చేస్తూ ఉంటాయి, మనల్ని డైవర్ట్ చేస్తూ ఉంటాయి. కాబట్టి మరి సత్యమైనటువంటి దేవుని వాక్యానికి నమ్మకంగా లోబడమే దైవ భక్తి కలిగినటువంటి జీవితము. కాబట్టి 4వ అధ్యాయం 3వ వచనంలో కూడా చెప్పబడుతుంది ఆ మాట. అక్కడ ఎందుకనగా హితబోధను సమీపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధనను తమ కొరకు పోగు చేసుకుని. రైట్. కాబట్టి ఎక్కడ 2వ తిమోతి కదా, 2 తిమోతి 4. రైట్. కాబట్టి ఆ వాక్యంలో రాయబడ్డది, ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై స్వకీయమైన దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని. కాబట్టి ఏం చేస్తున్నారు అని అంటే, మరి అనుకూలమైనటువంటి బోధకులను సమకూర్చుకునే కాలం వచ్చును అని వాక్యంలో ఎప్పుడో చెప్పబడ్డది. ఇప్పుడు అది నడుస్తూ ఉన్నది కూడా. సరే, వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా సూటిగా మాట్లాడితే నచ్చదు. ఏం చేస్తున్నారు అని అంటే, చర్చ్ మార్చేస్తున్నారు. ఇప్పుడు నువ్వు ఒక్కనివే ఉన్నావు, కావాలంటే ఎంతమంది పాస్టర్స్ లేరు, ఎన్ని సంఘాలు లేవు అన్నటువంటిది ఒక ఆలోచనలో, ఒక థాట్లో ఉన్నారు. అది సరైంది కాదు. వాక్యానుసారంగా మనల్ని మనము మలుచుకోవాలి తప్ప ఆ వాక్యం నాకు అనుకూలంగా లేదు అనేసి మనం మారడం కాదు. సో ఇక్కడ దురద చెవులు కలిగినటువంటి వారు హితవాక్యాన్ని, హితబోధను సహింపకుండా దురద చెవులు గలవారై స్వకీయ దురాశలకు అనుకూలమైనటువంటి బోధకులను కూర్చుకునే కాలం వచ్చును అని చెప్పాడు, వచ్చేసింది. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం వాక్యాన్ని వినాలి. వాక్యం ఎవరు చెప్పినా కూడా అది వాక్యానుసారంగా ఉన్నదా లేదా, ఆ బోధ ఎలా ఉన్నది అని మనము ఎప్పుడు కూడా వివేచించాలి. వాక్యాన్ని వడబోయాలి, పరీక్షించాలి. ఏదైనా రాంగ్ టీచింగ్స్ చేస్తూ ఉంటున్నారా, ఎక్కడైనా తప్పిపోతూ ఉంటున్నారా, మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకనంటే ఒక వ్యక్తి సరైనటువంటి మంచి బోధకుడే కావచ్చు, బట్ ఎప్పుడైనా తప్పిపోవచ్చు. అర్థమైందా? అంటే తను సిద్ధపడినటువంటి వాటిని బట్టి కావచ్చు, తీసుకున్నటువంటి ఏదైనా పుస్తకాలను బట్టి కావచ్చు, ఆ రైటర్ సరైన వ్యక్తి కాకపోవచ్చు. ఒకవేళ ఆ పుస్తకాన్ని చదివాం, దాన్ని ధ్యానం చేశాం. సో అలాంటప్పుడు ఈయన సరైన బోధకుడు అయితే దాన్ని వివేచిస్తాడు, ఇది సరైనది కాదు అని. ఒకవేళ బై మిస్టేక్లా దాన్నే తీసుకున్నాడు అనేసి అనుకుందాం. సో మనం ఏం చేయాలి? వివేచించాలి. పాస్టర్ గారు ఏది చెప్తే అదే సరైంది, అదే కరెక్ట్ అన్నటువంటి ఆలోచనలో, ఆ భ్రమలో వెళ్ళకూడదు. ఏం చేయాలి? నేను ఇక్కడ చెప్పేదంతా కరెక్టే అని కూడా ఆలోచన చేయాలి. ఏం చేయాలి? వాక్యాన్ని చూడాలి, వివేచించాలి.
పౌలు శీలలు బోధిస్తున్నప్పుడు ఎవరు పరిశోధించారు? ఆ, పరిశీలన చేశారు. అది లేఖనానుసారంగా ఉన్నాయా లేవా పరిశీలించాలి. ఆ వాక్యం మనకు తెలియాలంటే, మనం పరిశీలన చేయాలంటే మనకేం తెలియాలి? రైటో కరెక్టో అది రాంగో తెలియాలి కదా. తెలియాలంటే మనము ప్రతిరోజు కూడా వాక్యాన్ని వివేచించాలి. అందుకే ఒక వరుస క్రమంలో వాక్యాన్ని ధ్యానించినప్పుడే అది తెలుస్తుంది. ఎక్కడ పడితే అక్కడ అలా మధ్యలో చేస్తే తెలియదు. అందుకే మనము ప్రతిరోజు కూడా ఈ మార్నింగ్ ప్రేయర్లో ఒక వరుస క్రమంలో ధ్యానించడం, వరుస క్రమంలో దేవుని వాక్యాన్ని ధ్యానించడం ద్వారా మనం తప్పిపోము. ఎక్కడ కూడా కరెక్ట్ వేలో దాన్ని అర్థం చేసుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. ఎక్కడో ఒకటి తీసుకుంటూ పోతా ఉంటే మనకు వెనక ముందు తెలియదు కాబట్టి దారి తప్పుతాం. కానీ వరుస క్రమంలో వెళ్తూ ఉంటే అది మనకు ఒక రైట్ వేలో వెళ్తూ ఉంటాం అన్నట్టు. కాబట్టి దైవ భక్తికి తగినటువంటి సరైన బోధ మనము కలిగి ఉండాలి. ఎందుకంటే మన భక్తి వాక్యానుసారమైనటువంటి బోధ మీద ఆధారపడి ఉంటుంది. ఇది 5వ విషయం. నెక్స్ట్ ఆరవది ఏంటంటే సంతోషమే దైవ భక్తి యొక్క గొప్ప లాభం. సంతోషమే దైవ భక్తి యొక్క గొప్ప లాభం. 6:6 1 తిమోతి 6:6 సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. రైట్. కాబట్టి సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. లోకము ధనాన్ని లాభంగా చూస్తూ ఉంటుంది కదా. ఏం లాభం వచ్చింది, ఎంత లాభం వచ్చింది? లోకం ఏం చేస్తుంది? ధనాన్నే లాభంగా చూస్తుంది. ఏం సంపాదించినావు ఇదే చూస్తూ ఉంటారు. కానీ దేవుని దృష్టిలో తృప్తి కలిగినటువంటి దైవ భక్తి అన్నిటికంటే పెద్ద ఆస్తి అని చెప్పబడతా ఉన్నది. తృప్తి కలిగినటువంటి దైవ భక్తి, ఉన్న దాంట్లో తృప్తి కలిగి ఉండడము, అది చాలా గొప్ప ఆస్తి అని చెప్తా ఉంటున్నది దేవుని వాక్యం. దైవ భక్తి పరమైనటువంటి విషయాలు అర్థం కాదు. ఎందుకనంటే సిల్వను గూర్చిన వార్త నశించు వారికి వెర్రితనంగా ఉన్నది, కానీ రక్షించబడుతున్న మనకు అది దేవుని శక్తి అయినది. ఎస్, దేవుడు తగిన సమయంలో అన్నీ ఇస్తాడు, సంపాదించుకోకూడదని కాదు. తగిన సమయంలో దేవుడు అన్నీ ఇస్తాడు. సో వెయిట్ చేయాలి, ప్రార్థించాలి. అయితే అంతవరకు ఏం చేయాలి? మనము వాళ్ళకున్నది నాకు లేదు అన్నటువంటి వేరే వాళ్ళతోటి పోల్చుకొని మనము బలహీనపడొద్దు, దుఃఖపడొద్దు, చింతపడొద్దు. ప్రార్థన చేయాలి. తగిన సమయంలో దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు మనకు కావలసినటువంటిది. కాబట్టి ఇక్కడ ఏంటిది అని అంటే దైవ భక్తి సంతోషంగా ఉండడమే, సంతృప్తి కలిగి ఉండడమే దైవ భక్తి యొక్క గొప్ప లాభం అని చెబుతున్నాడు పౌలు గారు. దేవుని వాక్యం మనకు చెబుతూ ఉంటున్నది. ఉన్న దానితో సంతోషంగా ఉంటూ దేవునిపై ఆధారపడే హృదయమే విశ్వాసికి నిజమైనటువంటి నెమ్మదినిస్తుంది, సంతోషాన్ని ఇస్తుంది, సంతృప్తిని ఇస్తుంది, సమాధానంగా ఉండడానికి ఇస్తుంది. కాబట్టి ఇంకేం చెప్తున్నాడు? కింద వచనాల్లో చాలా విషయాలు చెప్తాడు. కింది వచనాలలో చూస్తే మనం ఈ లోకములోనికి ఏమీ తేలేదు, ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములను హానికరములనైన అనేక దురాశలలోనూ పడుదురు. అట్టివి మనుషులను నష్టములోను నాశనములోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దాన్ని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా విధములైన నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి. దేని గురించి చెప్పబడుతుంది అని అంటే అడ్డదారులలో సంపాదించేవారు. క్రమమైన పద్ధతిలో సంపాదిస్తే అది సంతోషమే, కానీ అక్రమ మార్గాలలో సంపాదించేవారు, అక్రమ సంపాదన అంటారు కదా,
అక్రమ సంపాదన మార్గాలు, లంచాలు తీసుకోవడం కావచ్చు, ఊరికే వచ్చేది ఎప్పుడు కూడా మనం నమ్మకూడదు. మనం కష్టపడాలి, సంపాదించాలి, కష్టపడాలి. దేవుడు దాన్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఆ ఉన్న దాంతో తృప్తి కలిగి ఉండాలి, నెమ్మది కలిగి ఉండాలి, ఆ సంతోషంగా ఉండాలి. అది అసలైనటువంటి దైవభక్తి. సో వాళ్ళు పేక మెడల్లా లేచిపోతూ ఉంటున్నారు, నేను ఇక్కడే ఉంటున్నాను అనేసి వేరే వాళ్ళతో పోల్చుకోకూడదు. సో మనం కష్టపడాలి. సో దేవుడు దాన్ని దీవిస్తాడు. సరైన మార్గంలో కష్టపడుతున్నప్పుడు దేవుడు ఉన్నతంగా ఆశీర్వదిస్తాడు. కాబట్టి దైవభక్తి యొక్క గొప్ప లాభం ఇది మనము గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ లాస్ట్ వన్, 7వదిగా మనం చూస్తే దైవభక్తి కోసం కష్టపడాలి, ప్రయాసపడాలి. 6వ అధ్యాయం 11వ వచనం, 1 తిమోతి 6వ అధ్యాయము 11వ వచనం. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడుము. ఏం చేయాలి? దైవభక్తి కోసము ప్రయాసపడాలి. కాబట్టి వీటిని సంపాదించుకోవడానికి ప్రయాసపడు, దైవభక్తిని సంపాదించు. నీవైతే వీటిని విసర్జించి, వేటిని విసర్జించాలి? ఆ పైన చెప్పినటువంటి సో ధనాపేక్ష సంబంధమైనటువంటి వాటిని అన్నిటిని కూడా విసర్జించు. సో దైవభక్తిని సంపాదించుకో. ఇది ఊరికే రాదు, దానంతటా అది రాదు. దైవభక్తి అనేది దానికోసం మనము లోక ఆశలను విసర్జించాలి, లోకాశల నుండి పారిపోవాలి అని చెప్తా ఉంటున్నాడు. ఆత్మీయ గుణాలను సంపాదించుకోవడానికి ప్రయాసపడాలి. అవి ఊరికే రావు, వెంటాడాలి దాన్ని సంపాదించుకోవడానికి. సో ఇది ఒక ఆత్మీయ పోరాటం, దాన్ని సంపాదించుకోవాలి మనం. సో 2వ తిమోతి 2:22లో చెబుతా ఉంటున్నాడు. అక్కడ 2:22లో నీవు యవనేచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము. యవనేచ్ఛల నుండి పారిపో, లోక సంబంధమైన వాటి నుంచి పారిపో, వాటిని విసర్జించు. కానీ వేటిని సంపాదించుకోవడానికి ప్రయాసపడమని అంటున్నాడు. వాటిని సంపాదించుకో, భక్తిలో వాటిని సంపాదించుకోవడానికి ప్రయాసపడు, వాటిని వెంటాడు అని ఇక్కడ చెప్తున్నాడు. 1 తిమోతి 6:11లోనేమో సంపాదించుకోవడానికి ప్రయాసపడు అని చెప్తా ఉంటున్నాడు. కాబట్టి దైవభక్తి మనకు ఊరికే రాదు, దాన్ని సంపాదించుకోవడానికి వెంటపడాలి కదా. ఎగ్జాంపుల్ ఏంటిదనంటే పంటలో కలుపు మొక్కలు ఊరికే వస్తాయి కదా. దాన్ని ఎవరైనా వేస్తారా? కలుపు మొక్కలు వస్తాయి కదా. కలుపు మొక్క ఊరికే పెరుగుతుంది, అది దానికైతే పెరుగుతూ ఉంటుంది. కానీ పనికొచ్చే మొక్క వరి వేసినాం, వరి అది సరిగ్గా పెరగాలి, దాన్ని పంట చేతికి రావాలి అని అంటే ఏం చేయాలి? ఫస్ట్ భూమి దున్నడం దగ్గర నుంచి మొత్తం అంతా కూడా దాన్ని చదును చేయడం కావచ్చు, దానికి నీళ్లు కట్టడం కావచ్చు, మొక్క నాటేయడం కావచ్చు, తర్వాత ఎరువేయడం కావచ్చు, తర్వాత కలుపు మొక్కలు చావడానికి మందు కొట్టడం కావచ్చు. దానికోసం చాలా చేస్తారు, చాలా ప్రయాసపడతారు. ప్రయాసపడకపోతే పంట చేతికి రాదు, ప్రయాసపడాలి. సో అదే కలుపు మొక్కలు ఉంటే అది ఊరికే పెరుగుతూ ఉంటాయి, దాన్ని ఎవరు నాటడం, అక్కడ ఎవరు కూడా నాటరు. సో ఆ విధంగా దైవభక్తి విషయంలో కూడా అంతే. మనం ఏం చేయాలంటే, మనం పెరగాలంటే, ఎదగాలంటే, పంట పండాలి అని అంటే కలుపు మొక్కలను తీసేయాలి, పనికి రానటువంటి వాటిని తీసేయాలి, విసర్జించాలి, పనికొచ్చే దాని కొరకు ప్రయాసపడాలి. ఈ పంట రావడం కోసం ప్రయాసపడాలి, ఊరికే రాదు, అది ఊరికే రాదు. నేనేదో విత్తనాలు వేసినా ఊరుకున్నా పంట రావాలంటే రాదు. దైవభక్తి కూడా అంతే. సో దాన్ని ఎగ్జాంపుల్గా కూడా పౌలు గారు చెప్తా ఉంటున్నారు. కాబట్టి దైవభక్తి కోసము ప్రయాసపడాలి. లోకపు పాపపు శోధనలు ఎదురైనప్పుడు ఏం చేయాలి? అక్కడే నిలబడకుండా యోసేపులాగా పారిపోవాలి అక్కడి నుంచి కదా. ప్రార్థనలో, వాక్యంలో ఎదగడానికి దాని మీద మనం ఫోకస్ చేయాలి,
శ్రద్ధ చూపించాలి అని చూస్తూ ఉంటున్నాం. కాబట్టి 7 విషయాలను కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు హస్తాలకు అప్పగించుకుందాం.